చిల్డ్రన్, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈరోజు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్లో డోబనైర్ లా ఆఫ్ ట్రైడ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అనే కాన్సెప్ట్స్లో ఏ విధంగా హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం డోబనైర్ లా ఆఫ్ ట్రైడ్స్ కనుక చూసినట్లయితే ద పర్సన్ హూ ఫస్ట్ క్లాసిఫైడ్ ద ఎలిమెంట్స్ డోబనైర్. అలాగే వాట్ ఈజ్ ఏ డోబనైర్ ట్రైడ్, గివ్ 2 ఎగ్జాంపుల్స్, వాట్ రిలేషన్ అబౌట్ ఎలిమెంట్స్ డి డోబనైర్ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైన రిలేషను డోబనైర్ ఎస్టాబ్లిష్ చేశారు? ద అటామిక్ వెయిట్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద అటామిక్ వెయిట్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. అంటే ద మిడిల్ వన్ యొక్క అటామిక్ వెయిట్ ఫస్ట్ అండ్ థర్డ్ మనకి ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అవుతుంది అనే విషయం మనం రాయాల్సి ఉంటుంది. అలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డోబనైర్ లా ఆఫ్ ట్రైడ్స్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చదివి ఉంచుకోవాలి. లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ విధంగా కొన్నిటిని మనం చదువుకొని ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే లిథియం, సోడియం, పొటాషియం చూసినట్లయితే లిథియం యొక్క అటామిక్ వెయిట్, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ రెండిటి యొక్క యావరేజ్ అటామిక్ వెయిట్ 23, సోడియం యొక్క అటామిక్ వెయిట్కి ఈక్వల్ అవ్వటం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి దాదాపుగా ఒక్క మోస్లే కానీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ తప్ప మిగిలినవన్నీ కూడా అటామిక్ వెయిట్ మీద బేస్ చేసుకుని మనకి ఎలిమెంట్స్ అనేది క్లాసిఫై చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ మోడర్న్ పీరియాడిక్ లా అని అడగడానికి అవకాశం ఉంది. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ దేర్ ఆటమ్స్. పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనే విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కనుక చూసినట్లయితే ఈయన కూడా అటామిక్ వెయిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టి ఒక ప్యాటర్న్లో ఆ ఎలిమెంట్స్ సేమ్ ప్రాపర్టీస్ని బిహేవ్ చేయడం అనేది చూపించడం జరిగింది. ద లా ఆఫ్ ఆక్టేవ్ స్టేట్స్ దట్ when elements are arranged in the ascending order of their atomic weights, they fall into a pattern in which their properties repeat at regular intervals. Every 8th element starting from a given element resembles in its properties to that of the starting element. ఈ విధంగా ఇవ్వటం అనేది జరిగింది. ఇక మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి కనుక మనం చూసినట్లయితే మనకి 18 కాలమ్స్ కనపడతాయి, 7 పీరియడ్స్ కనపడతాయి. మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చూస్తూ ఆల్రెడీ మనం చెప్పుకున్న ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే దాని మీద బేస్ అయ్యి మనకి కన్స్ట్రక్షన్ అనేది జరిగింది అని. ఇక్కడ అందుకని మనం ఏ పాయింట్స్ మనం గుర్తు చేసుకుంటూ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని మనం రివైజ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ గ్రూప్ ఉంది. ఫస్ట్ గ్రూప్ అంటే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం ఇదంతా కూడా మనకి ఫస్ట్ గ్రూప్. ఇదంతా దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రూప్. NS1 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సెకండ్ గ్రూప్ NS2. అలాగే 13th గ్రూప్ NS2 NP1, 14th గ్రూప్ NS2 NP2, 15th గ్రూప్ NS2 NP3, 16th గ్రూప్ NS2 NP4, 17th గ్రూప్ NS2 NP5, 18th గ్రూప్ దీన్ని ఇనర్ట్ గ్యాసెస్ నోబెల్ గ్యాస్ అంటాం NS2 NP6. ఇది చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఇచ్చి మన గ్రూప్ యొక్క
జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చెప్పగలగాలి. అలాగే ఏదన్నా ఒక ఎలిమెంట్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడగానే అది ఏ గ్రూప్ అనేది మనం వెంటనే ఐడెంటిఫై చేయగలగాలి. నెక్స్ట్, వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఈచ్ గ్రూప్. నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1, సెకండ్ గ్రూప్కి 2, 13th గ్రూప్కి 3, 14th గ్రూప్కి 4, 15th గ్రూప్కి 5, 16th గ్రూప్కి 6, 17th గ్రూప్కి 7, 18th గ్రూప్కి 8. దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇది సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ద థర్డ్ పాయింట్ వ్యాలెన్సీ. ఫస్ట్ గ్రూప్ యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1, అలాగే వ్యాలెన్సీ కూడా 1. సెకండ్ గ్రూప్ యొక్క వ్యాలెన్సీ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 2 and the valency is 2. And for the 13th group number of valency electrons is 3 and the valency is also 3. And for 14th group number of valency electrons are 4 and valency is also 4. When coming to the 15th group, number of valency electrons are 5 but the valency is 3. 8 minus 5, that is 3, that is the combining capacity. And for 16th group, number of valency electrons are 6 and the valency is 2. And for 17th group, number of valency electrons are 7 and the valency is 1. And for 18th group, number of valency electrons are 8, valency is 0. This is most important bit. For 18th group, valency is 0. So they won't combine because already they have the octet configuration. There are 8 electrons in their outermost orbit except helium. So they won't take part any chemical reaction. They are very passive. తరువాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పైనుంచి క్రిందికి వచ్చేటప్పుడు దాని యొక్క రియాక్టివిటీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అనదర్ థింగ్, విచ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఎలిమెంట్ ఇన్ ఏ పీరియడ్. అంటే మనం ఫస్ట్ పీరియడ్లో 1s2 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పీరియడ్లో 1s2, సెకండ్ పీరియడ్లో 2s 2p, థర్డ్ పీరియడ్లో 3s 3p, ఫోర్త్ పీరియడ్లో 4s 4p 3d. ఈ విధంగా మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ పీరియడ్లో ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మనకు 4 పాయింట్స్ చెప్పుకున్నాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎవ్రీ గ్రూప్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, ద నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ గ్రూప్ వైజ్. అలాగే అంటే ప్రతి గ్రూపులో ఒక 17th గ్రూప్ ఉందనుకో, మన నెంబర్ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 7 అలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద థర్డ్ వన్ వాలెన్సీ ఆఫ్ ఈచ్ గ్రూప్. అండ్ ద ఫోర్త్ వన్ విచ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ పీరియడ్. అండ్ ద ఫిఫ్త్ వన్ to which block an element belongs to Y. Suppose if you take magnesium, this is magnesium. What is the outermost general electronic configuration? Ns2, because this is the second group. That means the outermost, the last electron, differentiating electron is entering into s orbital. It is called s block element. And boron, this is p block element. These are the p block elements and these two groups are the s block elements. First and second are s block elements and 13 to 18 groups are p block elements. If the differentiating electron, the last electron, enters into which orbital, that element will called, that belongs to that particular block. అంటే s ఆర్బిటాల్లోకి వెళ్తుంది అనుకోమ్మా లాస్ట్ ఎలక్ట్రాన్, that will called as s block element.
అలాగే డి బ్లాక్ లోకి వెళ్తే డి బ్లాక్ ఎలిమెంట్స్ అని ఈ విధంగా మనం ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. దిస్ ఈజ్ ద, ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ ఈజ్ ఎస్ బ్లాక్ and this is P block and this is D block and this is F block. Here lanthanides and actinides. Afterwards, what you have to learn? Special names to blocks and element families. This S block and P block, ఈ రెండింటిని కలిపి మనం రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. అలాగే డి బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. అలాగే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అలాగే ప్రతి గ్రూప్కి ఒక నేమ్ అనేది ఉంది. ఫస్ట్ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అని, సెకండ్ గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని, అలాగే 13th గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ అని. ఈ విధంగా ప్రతి గ్రూప్ యొక్క పేరు అనేది తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో లాంథనైడ్స్ యొక్క మనం ఎక్కడి నుంచి లాంథనైడ్స్ ఏ అటామిక్ నెంబర్ నుంచి అటామిక్ నెంబర్ వరకు, యాక్టినైడ్స్ ఏ అటామిక్ నుంచి అటామిక్ నెంబర్ వరకు, ఎందుకని అవి పీరియాడిక్ టేబుల్ కింద ఉంచబడ్డాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ముందే మైండ్ సెట్లో రెడీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వి షల్ సీ. హియర్ యూ కెన్ సీ క్లియర్లీ ద బ్లాక్. దిస్ ఈజ్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1, NS2. దిస్ ఈజ్ NS2 NP1. Here you can see NS2 NP2, NS2 NP3, NS2 NP4, NS2 NP5, NS2 NP6. This is the general electronic configuration. And here we can see S block, P block, D block and D block, F block. And here lanthanides 58 to lutetium 71. They are lanthanides. They are also called as 4F series. And atomic number 90, thorium 2, lawrencium LR103 actinides. Those are also called as 5F series. యాక్చువల్గా ఈ లాంథనైడ్స్ ఇక్కడ ఉండాలి, యాక్టినైడ్స్ ఇక్కడ ఉండాలి. సపరేట్గా ఎందుకు ఉంచారంటే మనకి చాలా లెంగ్దీగా అయిపోతుంది కాబట్టి పీరియాడిక్ టేబుల్లో క్లారిటీ కోసం కింద ఉంచారు అనేది మనం రాయగలగాలి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఒక్కొక్క పీరియడ్లో ఏ ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అయ్యాయి అనేది మనం చూడటం కోసం, మోర్ క్లారిటీ కోసం, అలాగే ఒక్కొక్క పీరియడ్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉండడం కోసం ఇది పెట్టడం జరిగింది. ఫస్ట్ పీరియడ్లో 1s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. అంటే ఎస్ అంటే 2, పి అంటే 6, డి అంటే 10, ఎఫ్ అంటే 14. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 1s ఒకటే ఉంటుంది ఫస్ట్ పీరియడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఉంటాయి. సెకండ్ పీరియడ్ వచ్చేసరికి 2s 2p ఉంటాయి. ఎస్ అంటే 2, పి అంటే 6, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 8. థర్డ్ పీరియడ్ వచ్చేసరికి 3s 3p మాత్రమే ఉంటాయి కాబట్టి 2 + 6 8. ఫోర్త్ పీరియడ్ వచ్చేసరికి 4s 3d 4p 3 ఉంటాయి కాబట్టి ఎస్ అంటే 2, పి అంటే 6, డి అంటే 10 కాబట్టి 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ పీరియడ్ వచ్చేసరికి 5s 4d 5p, దట్ ఈస్ ఎస్ మీన్స్ 2 అండ్ డి 10, పి 6 కాబట్టి 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే సిక్స్త్ పీరియడ్ వచ్చేసరికి 6s 4f. చూడండి 4f, అందుకే మనం వాటిని మన 4f సిరీస్ అని కూడా అన్నాం. 4f 5d 6p సిక్స్త్ పీరియడ్. అంటే ఇక్కడ 2 ఉంటాయి మనకి, ఇవి 14, ఇవి 10, ఇవి 6, టోటల్ యాడ్ చేస్తే 32 ఎలిమెంట్స్ కాబట్టి మనకి సిక్స్త్ పీరియడ్లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. సెవెంత్ పీరియడ్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము.
ఫస్ట్ పీరియడ్లో 1s ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. సెకండ్ పీరియడ్లో 2s 2p, థర్డ్ పీరియడ్లో 3s 3p, ఫోర్త్ పీరియడ్లో 4s 3d 4p, అలాగే ఫిఫ్త్ పీరియడ్లో 5s 4d 5p. అంటే మనకి ఫస్ట్ దాంట్లో ఒక్క ఆర్బిటాల్, రెండో దాంట్లో 2, మూడో దాంట్లో 2, నాలుగో దాంట్లో 3, ఐదో దాంట్లో 3. సిక్స్త్కి వచ్చేసరికి ఎఫ్ ఆర్బిటాల్ కూడా వస్తుంది 5s. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు డి ఆర్బిటాల్ తెలియాలి అంటే 6s 6p ఉంది కదా, డీనేమో 1 తగ్గుతుంది కాబట్టి 5. ఎఫ్కి వచ్చేసరికి n-2 ఎఫ్ ఉంటుంది కాబట్టి 4. సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్. ఇక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ పీరియడ్లో 2, సెకండ్ పీరియడ్లో 8, థర్డ్ పీరియడ్లో 8. అడుగుతారు ఎగ్జామ్లో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద థర్డ్ పీరియడ్, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫోర్త్ పీరియడ్ 18, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఫిఫ్త్ పీరియడ్ 18, సిక్స్త్ పీరియడ్ 32 అండ్ సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్. ఈ విధంగా అడుగుతారు. నెక్స్ట్ చూడండి, ఇలా ఇక్కడ బ్లూ కలర్ వాటిని ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఏ ఆర్బిటాల్స్ ఫిల్ అవుతాయని కానీ బ్లాంక్స్ లాగా ఇచ్చి మనల్ని ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, సెకండ్ దాంట్లో 2s 2p అని ఇప్పుడే చదువుకున్నాం కదా, కాబట్టి 2s 2p అని రాస్తాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి ఎన్ని ఉంటాయి, మనకి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, p 2s 2p, కాబట్టి 2 + 6 8. ఈ విధంగా మనం రాస్తాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి, సెకండ్ పీరియడ్లో 8 ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు బ్లాంక్స్ ఇచ్చి అడగడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాన్ని ఇక ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డిపెండ్ అపాన్. ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే విషయం చెప్పుకున్నాం, అదే మనం మోడర్న్ పీరియాడిక్ లాలో కూడా రాసాం. వాట్ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ అండ్ పి బ్లాక్. What are the transition elements, D block. What are F block elements, inner transition elements. అలా ఇచ్చి ఇలా కూడా అడుగుతారు. How many number of elements present in the second period of the periodic table? 8 elements. నేను మీకు పక్కనే పీరియాడిక్ టేబుల్ ఎందుకు ఇచ్చానంటే ఎస్ బ్లాక్, దిస్ ఈజ్ పి బ్లాక్ అండ్ దిస్ ఈజ్ డి బ్లాక్ అండ్ దిస్ ఈజ్ ఎఫ్ బ్లాక్. ఇలా మీరు వెంటనే చూసుకుంటూ పీరియాడిక్ టేబుల్ చూసుకుంటూ ఆన్సర్ చేయండి మీరు, అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ప్రతి గ్రూప్ యొక్క సపరేట్ నేమ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటే లిథియం టు ఫ్రాన్షియం, అంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS1, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1, వ్యాలెన్సీ 1. ఆల్రెడీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నీ మీకు ఇవ్వడం జరిగింది. జస్ట్ మీకు ఆ గ్రూప్ నేమ్స్ అనేవి చెప్తాను. సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ, 13th గ్రూప్ వచ్చేసరికి బోరాన్ ఫ్యామిలీ, 14th గ్రూప్ వచ్చేసరికి కార్బన్ ఫ్యామిలీ, 15th గ్రూప్కి వచ్చేసరికి నైట్రోజన్ ఫ్యామిలీ, 16th గ్రూప్ వచ్చేసరికి ఆక్సిజన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని మనం ఏమంటాం, చాల్కోజన్ ఫ్యామిలీ అని కూడా అంటాం. 17th గ్రూప్ని హాలోజన్ ఫ్యామిలీ అంటాం. 18th గ్రూప్ వచ్చేసరికి నోబెల్ గ్యాస్ ఫ్యామిలీ. దే ఆర్ వెరీ ఇనర్ట్ అనమాట, ఎందుకని వ్యాలెన్సీ 0 కాబట్టి ఇవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. ఎక్సెప్ట్ హీలియం దే విల్ హ్యావ్ ద ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఒక మ్యాచింగ్ లాగా ఇచ్చాను. ఆల్కలీ మెటల్ చాల్కోజను, ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఇలా ఇచ్చాను. అక్కడ పీలో కాల్షియము, క్యూలో పొటాషియం, ఆర్లో సల్ఫర్, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఆల్కలీ మెటల్ మీరు అందుకే ఏం చేయాలంటే మీరు ఎప్పుడూ కూడా ఈ పీరియాడిక్ టేబుల్ని మీరు ఫస్ట్ గ్రూప్ ఉందాం, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం. ఈ విధంగా సెకండ్ గ్రూప్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ విధంగా ఏం చేయాలంటే మీరు ఇంటర్మీడియట్లో కూడా తర్వాత మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చదువుకున్నట్లయితే మనం వెంటనే ఆల్కలీ మెటల్ అనగానే అక్కడ ఏముంది అనేది వెంటనే మనం పట్టుకోగలం. అంటే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, అది పొటాషియం ఉంది ఆల్కలీ మెటల్. చాల్కోజన్ అనగానే మనకేం గుర్తుకు రావాలని ఆల్రెడీ అనుకున్నాం. చూడండి, చాల్కోజన్లో ఏముంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్.
మనకి ఆక్సిజన్, సల్ఫర్, సెల్యూరియం ఇలా కనిపిస్తుంది కదా. కాబట్టి మనం వెంటనే సల్ఫర్ అని పెడతాము. ఆల్కలైన్ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ మనకి సెకండ్ ఫ్యామిలీ, అంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, కాబట్టి కాల్షియం. ఈ విధంగా మీరు గ్రూప్ని రోజుకొక గ్రూప్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. అంటే ఫస్ట్ గ్రూపు, 13th గ్రూపు, 14th గ్రూపు, 15th గ్రూపు, 16th, 17th, 18th గ్రూప్స్ కనుక చదువుకున్నట్లయితే మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయగలరు. ఏది అడిగినా మీరు రాయడానికి రెడీగా ఉంటారు. అలాగే విచ్ ఎలిమెంట్ ఫ్యామిలీ ఆఫ్ పొటాషియం బిలాంగ్స్ టు? పొటాషియం అనగానే మనకి వెంటనే కనిపిస్తోంది మనకి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం అని ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ. అంటే మనకి కంపల్సరీగా ఆ పేర్లు వచ్చినట్లయితే మన ఒక పర్ఫెక్షన్ అనేది మనకు ఉంటుంది. అలాగే నైట్రోజన్ Z=7 ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ గ్రూప్ 5 ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద గ్రూప్? చూడండి, ఇప్పుడే మనం అనుకున్నాం కదా నైట్రోజన్ తర్వాత మీరు చూసినట్లయితే ఫాస్ఫరస్. ఒక్కోసారి వాట్ ఈజ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ అని కూడా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఫాస్ఫరస్ అని రాయాలి. ఒకవేళ దాని అటామిక్ నెంబర్ కనుక అడిగినప్పుడు మనం 15 అని రాస్తాం. ఒకవేళ అటామిక్ నెంబర్ తెలియలేదనుకోమ్మా, ఇప్పుడు మనకి నైట్రోజన్ అనేది మనకి ఏ పీరియడ్లో ఉంది? సెకండ్ దాంట్లో ఉంది. థర్డ్ పీరియడ్లో కదా ఉండేది. థర్డ్ పీరియడ్లో ఉండేది మనకి సెకండ్ పీరియడ్ నుంచి. అందుకే మనం కనీసం ఆ గళ్ళు కనుక వేసుకున్నట్టు లెక్క వేసి కరెక్ట్గా 8, 7 + 8 15 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో చూసుకోవాలన్నమాట. అలా కూడా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ 287. అంటే మనం ఎప్పుడూ కూడా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కంపల్సరీగా లాస్ట్ది చూసుకోవాలమ్మా. అంటే 287 అన్నారు అంటే ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్. అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఇది 17th గ్రూపు. కాబట్టి 17th గ్రూపు మూలకం ఏముంది అక్కడ? వాట్ ఈజ్ ద ఎలిమెంట్ అంటే మన ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, ఆస్టాటిన్. ఇక్కడ ఫ్లోరిన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఫ్లోరిన్. ఈ విధంగా రాసుకోవాలి. అలాగే విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ మెటల్? లిథియం, సోడియం, పొటాషియం. అంటే వాళ్ళు ఏం చేశారు చూడండి, ఇదిగో లిథియం, హైడ్రోజన్, లిథియం, తర్వాత సోడియం, పొటాషియం, రుబిడియం ఇలా ఇచ్చారు. అంటే ఏది ఎక్కువ యాక్టివ్ అంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు యాక్టివ్నెస్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ యాక్టివ్ కాబట్టి మనం ఆన్సర్ రుబిడియం పెట్టాం. విచ్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మన ఎలక్ట్రో నెగిటివ్ అంటే దాని డైరెక్షన్ చూడండి జాగ్రత్తగా, ఇలా వెళ్ళి ఇలా చూసుకోవాలి. అంటే మనం టాప్ మోస్ట్కి వెళ్ళాలి. అంటే టాప్ మోస్ట్కి వెళ్ళాలి పీరియాడిక్ టేబుల్లో. ఇక్కడ మనకి ఇది హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్ కాబట్టి ఇలా వెళ్తాం అనమాట. ఇనర్ట్ గ్యాసెస్ని టచ్ అంటే ఫ్లోరిన్. అలాగే మోస్ట్ ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఎప్పుడూ కూడా మనం ఈ డైరెక్షన్లో చూసుకోవాలి. అంటే సీజియం అవుతుంది అనమాట. అంటే ఫ్రాన్షియం అనేది ఎలక్ట్రో, అది రేడియో యాక్టివ్ కాబట్టి మనం సీజియం కింద ట్రీట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అటామిక్ నెంబర్ 17. అటామిక్ నెంబర్ 17 ఎప్పుడైనా సరే ఏది రాయాలన్నా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవడం బెటరు. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. దిస్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్. 3s2, 3p5 అంటే ఇక్కడ మనకి చూడండి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 3s2, 3p5 అని ఉంది. ఈ 3నేమో పీరియడ్ని తెలియజేస్తుంది. ఈ మొత్తము పైనున్న 7 ఏమో గ్రూపుని తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా మనం అవుటర్ మోస్ట్ ఆర్బిట్నే చూడాలి. 3s2, 3p5. ఇదేమో ఈ 3 అనేది పీరియడ్ని తెలియజేస్తుంది. పైనున్న మొత్తం 2 + 5 7 ఇది గ్రూప్ని. అందుకే పీరియడ్ 3 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 17th గ్రూప్ హాలోజన్ ఫ్యామిలీ. నెంబర్ ఆఫ్ valency electrons are 7. Valency is 1 and non-metal. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది ఆల్రెడీ మనం AS4లో కూడా చూసాము. అంటే దీన్నే కొంచెం మార్చుకో ఒక బిట్గా కూడా తయారు చేసి అడగచ్చు మనల్ని. ఇక్కడ A 1:2 2:2, అందుకే అవుటర్ మోస్ట్ మాత్రమే చూడండి 2:2. B వచ్చేసరికి 1:2 2:2 2p6 3:2. మనకి మిగిలినవన్నీ అనవసరం, ఓన్లీ అవుటర్ మోస్టే చూడండి. Cలో 1:2 2:2 2p6 అమ్మ, 2p6 3:2 3p3 అవుటర్ మోస్ట్. అలాగే Dలో 2:1:2 2:2 2p6 2:2 2p6, ఓన్లీ అవుటర్ మోస్టే చూసాం. విచ్ ఆర్ ద ఎలిమెంట్స్ కమింగ్ విత్ ఇన్ ద సేమ్ పీరియడ్ అన్నారు. అంటే 3తో 2 ఉన్నాయి, అంటే B ఉంది C ఉంది, అంటే BC ఆర్ ద సేమ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. అలాగే 2తో అంటే ముందున్న నెంబర్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ ముందు 2 ఉంది, ఇక్కడ 2 ఉంది చూడండి. కాబట్టి AD ఆర్ దే బిలాంగ్స్ టు ద సెకండ్ పీరియడ్. కాబట్టి AD అనేది ఒక పీరియడ్, BC అనేది ఒక పీరియడ్కి మనకి సంబంధించినవి అయి ఉంటాయి అన్నమాట. అలాగే విచ్ ఆర్ ద ఎలిమెంట్స్ కమింగ్ విత్ ఇన్ ద సేమ్ గ్రూప్. గ్రూప్ అనగానే మనం పైన చూడాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూడాలి 8 ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే పైన మనకు చూసుకోవాలి. సేమ్ గ్రూప్ అంటే 2 2, ఇక్కడ 2 ఇక్కడ 2, కాబట్టి AB ఆన్సర్ పెట్టాను. విచ్ ఆర్ ద నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్? 8 ఉండాలి కదా దానికి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, కాబట్టి D పెట్టాను. అలాగే టు విచ్ గ్రూప్ మనకి విచ్ ఎలిమెంట్ C బిలాంగ్స్ టు అన్నారు. Cకి వచ్చేసరికి మనం ఆల్రెడీ విషయం అనుకున్నాం, మనం ఇది కదా మనం అనుకుంది. కాబట్టి థర్డ్ పీరియడ్ మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 15th గ్రూప్, అంటే థర్డ్ పీరియడ్ 15th గ్రూప్. అలాగే ఇంకో క్వశ్చన్ చూసరికి ఇన్ ఎ పీరియాడిక్ టేబుల్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ గ్రూప్ నెంబర్. అంటే మనం యాక్చువల్గా ఏమనుకున్నామంటే మనం 17th గ్రూప్ అనొచ్చు, 7th A గ్రూప్ అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. 13th గ్రూప్ అనొచ్చు, 3rd A గ్రూప్ అనొచ్చు. కాబట్టి మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటే దాన్ని 7A గ్రూప్ అనొచ్చు, లేదా 17th గ్రూప్ అనొచ్చు. కాబట్టి అది కరెక్టే. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చదివాం కాబట్టి అది తప్పు. కాబట్టి X ఈజ్ ట్రూ అండ్ Y ఈజ్ రాంగ్. అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డాష్. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో చేయొచ్చు, కిలో క్యాలరీస్ పర్ మోల్లో మనం మెజర్ చేయొచ్చు, కిలో జౌల్స్ పర్ మోల్లో కూడా మనం మెజర్ చేయొచ్చు. ప్రిడిక్ట్ ద రీజన్ ఫర్ ప్లేసింగ్ ఇనర్ట్ గ్యాసెస్ ఇన్ ద 18th గ్రూప్ అని 3 రీజన్స్ ఇచ్చారు. దే హ్యావ్ ఆక్టెట్ వ్యాలెన్సీ, దే హ్యావ్ జీరో రియాక్టివిటీ, దే ఆర్ హైలీ రియాక్టివ్. తప్పు కదా, దే ఆర్ ప్యాసివ్, అసలు పార్టిసిపేట్ చేయకుండా. 1 2 అంటే ఆక్టెక్ట్ వ్యాలెన్సీ ఉంటుంది ఓన్లీ ఎక్సెప్ట్ హీలియం, కాబట్టి 1 2 ఆర్ కరెక్ట్. ఈ విధంగా 1 2 3 అని ఇచ్చి 1 2 2 3 అలా కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు మనం కొన్ని బిట్స్ నేర్చుకున్నాం. మీరు ఏ విధంగా ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేస్తారో అలా ఎగ్జామినేషన్ మోడ్లో మీకు ఒక 10 బిట్లు ఇవ్వడం జరిగింది. మీరు ఆ 10 బిట్లు ఇప్పుడు వినడమే కాకుండా 10 బిట్లు ఈ లింక్ మీరు టైప్ చేసినట్లయితే, మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే మీకు ఈ లింక్ ఓపెన్ అవుతుంది. మీరు ఆన్సర్ చేసి ఎక్కడ తప్పు చేశారు అంటే ఒక క్వశ్చన్ని మీరు సొంతగా చదివి మీరు సొంతగా ఆన్సర్ చేసినట్లయితేనే మీరు ఫిజిక్స్లో మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. కాబట్టి టెస్ట్ లింక్ ద్వారా ఈ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. మరి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.